జై శ్రీమన్నారాయణ. హాయ్ ఫ్రెండ్స్, మనం దివ్యదేశాల గురించి 108 దివ్యదేశాలు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర ఉన్న దివ్యదేశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. అందులో 26 దివ్యదేశాలు రంగమండపంలో ఉన్నాయండి. 27వ దివ్యదేశం నుంచి త్యాగమండపం అంటారు. ఇది రామాంజుల వారు కూడా ఒకసారి తిరుమంత్రాన్ని వెదజల్లిన మండపం అన్నమాట. ఈ మండపంలో కొన్ని దివ్యదేశాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి దివ్యదేశం అంటే 27వ దివ్యదేశం గురించి ఈరోజు చెప్పుకుందాం. ఈ దివ్యదేశం పేరు తిరుక్కన్నమంగై. ఈ దివ్యదేశంలో విచిత్రం ఏంటంటే, ఒకసారి బ్రహ్మగారు వేదాలన్నీ పోగొట్టుకోవటం జరిగింది కదా, మధుకైటబుల్ తీసుకెళ్ళిపోవటం జరిగినప్పుడు ఆయన చాలా బాధపడతారు. ఆయన పశ్చాత్తాపం చెంది స్వామిని ఈ దివ్యదేశంలో ప్రార్థిస్తారనమాట. ప్రార్థించి ఎంతో బాగా డీప్ మెడిటేషన్ చేసి ఇక్కడ ఆయన స్వామి ఆయనకి వేదాలను మళ్ళీ ఇవ్వటం జరుగుతుంది. దానికి కృతజ్ఞతగా 4 వేదాలని 4 స్తంభాలుగా చేసి ఒక మండపాన్ని తయారు చేశారు. అప్పుడు ఆ దేవతలందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామికి, పెరుమాళ్ళకి, అమ్మవారితోటి కళ్యాణం చేయటం జరిగింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే, దేవతలందరూ కూడా తేనెటీగల రూపంలో ఉంటారు. ఒకసారి రోమస్ మహర్షి కూడా దేవతల్ని చూడటం ఇక్కడ జరిగింది. కాబట్టి ఈ దివ్యదేశంలో కనుక ఆ తేనెటీగలు మనం ఏమి చేయవండి. ఆ తేనెటీగలు అంటే ఎవరంటే దేవతలు మాత్రమే అనమాట. దేవతలు వచ్చి ఇక్కడ స్వామివారిని సేవించుకుంటారు. ఆ విధంగా ఏర్పడిన దివ్యదేశం అనమాట ఈ దివ్యదేశం. అంతేకాకుండా తిరుక్కన్నమంగై అన్నాం కదా. తిరుక్కన్నమంగై ఆండాన్ అనే ఒక నాదమునుల యొక్క శిష్యులు అనమాట. ఆయన ఇక్కడ తపస్సు చేసి స్వామి శరీరత్యాగం చేశారు. ఆయన స్వామివారి పాదాల్లో కలిసిపోయారని కూడా అంటారు. అందుకే దానికి ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చిందనమాట. జై శ్రీమన్నారాయణ.